శరణ్య అనన్య దగ్గరకు వచ్చి అక్క బావగారు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లారక్క అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అనన్య టెన్షన్ పడుతున్నట్టుగా నటిస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్లారు శరణ్య అని చెప్పి అంటూ ఉంటే, హాస్పిటల్ కంటే బావగారికి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోయిందా, నీ మీద డౌట్ కానీ వచ్చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రీతి అక్కడికి వస్తుంది. శరణ్య అసలు ఏం జరుగుతుంది, రోహిత్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. అనన్య శరణ్య ఇద్దరు కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఇక అప్పుడే ఆనంద లీలావతి ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. అత్తయ్య గారు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, రోహిత్ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి, సంథింగ్ ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, అదేంటో ఎలాగైనా సరే నేను తెలుసుకుంటాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ అవసరం లేదు వదినా, అదేంటో నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంద దర్శన్ ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమ్మ ఈ విషయాన్ని ఇంకా నాంచడం మంచిది కాదు, వదినకు నిజం చెప్పేయడమే బెటర్ అని చెప్పి, వదిన అనుకోని పరిస్థితుల్లో అన్నయ్య ఈవిడ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. రోహిత్ అనన్యను పెళ్లి చేసుకున్నాడన్న విషయం ప్రీతికి తెలిసిపోవడంతో ఆనంద లీలావతి టెన్షన్ పడుతూ ఉంటే, అనన్య మాత్రం తను అనుకున్నది జరిగిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో రోహిత్ గురించి నిజం తెలుసుకున్న ప్రీతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.